ఇంక నైట్ ఆల్మోస్ట్ ఆల్ 10:30, 11:00 అయితేనే ఇక్కడ జనాలైతే మామూలుగా లేరనమాట. ఇంక ఈ ప్లేస్ ఎక్కడో ఏమనేది వీడియోలో చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంక అలా ఆఫీస్‌కైతే బయలుదేరి ఎళ్ళిపోయాననమాట. మార్నింగే బెంగుళూరు నుంచి ఇంటికొచ్చి, ఇంటి నుంచి మా అమ్మలతో పాటు చెన్నైకైతే వచ్చేసినాను. ఇంక నిన్నేమో ఫుల్‌గా వర్షాలైతే పడినాయి గానీ చెన్నైలో ఇంకలా మార్నింగ్ ఆఫీస్‌కి పోతుంటే ఎండలైతే సావ కొట్టేస్తున్నాయనమాట. ఇంకెలాగోలా ఆఫీస్ అయితే చేరుకున్నామనమాట. ఇంకలా ఏసీలో కూర్చొని వర్క్ అయితే చేసుకుంటా ఉన్నాం. ఇంకా భార్గవ్ నేను ఈవినింగ్ అయితే బయలుదేరి వాళ్ళ రూమ్‌కి వాడు వెళ్ళిపోయినాడు. నేనైతే రూమ్‌కొచ్చిన. ఇంకలా మామ టీకి పోదామని చెప్పింటే ఇంకలా కార్‌లో అయితే బయలుదేరి బిలాల్ దగ్గరికైతే వచ్చేసినాం అనమాట. ఇది ఎగ్జాక్ట్‌గా లొకేషన్ అయితే ఈసీఆర్ సర్కిల్‌లో అయితే ఉంటదనమాట. షోలంగనూరు నుంచి జస్ట్ 5 మినిట్స్ అయితే పడతది. ఇంకా అలా పోయేసి ముగ్గురు 3 టీలుమును మస్కా బన్ గాని చెప్పుకున్నాము. ఇంకా మస్కా బన్ ఒకటి 80 రూపీస్ పడిందనమాట. ఇక నార్మల్‌గా టీలు అయితే బానే ఉన్నాయన్నమాట. మస్కా బన్ గాని టేస్ట్ పర్లేదు బానే ఉంది. కానీ 80 రూపీస్ అయితే ఎక్కువ అనిపించింది. 40 రూపీస్ అంటే వర్త్ అనుకో. ఇంకా అలా టీ దగ్గర రూమ్‌కి వచ్చేసి మార్నింగ్ ఆఫీస్‌కి పోయినా మా వాళ్ళు ఒకటే రావడనమాట. ప్రతి వీకెండ్ ఇంటికి వెళ్ళిపోతాం మూవీకి పోయకుండానే ఉండవని చెప్పేసి సరే అని చెప్పి ఈరోజు ఈవినింగ్ మూవీ టికెట్లు ఉంటే బుక్ అయితే చేసేసిన అనమాట. చెన్నై లవ్ స్టోరీకి. మెరీలా మాల్ అయితే విజయ్ ఫోటోలని ఇలా వేసినారనమాట. ఇంక సరే అని చెప్పి అక్కడి నుంచి పైకి పోయినాం. ఇంకా టైం ఉందని చెప్పి ఏదన్నా తిందామని చెప్పి రస్మలై అయితే తింటున్నాం. ఇంకా అలా అయితే తినేసినాం. టేస్ట్ అయితే భలే బాగున్నాయి అనమాట. ఇంకా అలా పైకి పోయేసరికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆల్ 7 అయిపోయింది అనమాట. ఇంకా అలా ఆఫీస్ పోయి బ్యాగ్ తీసుకుని రూమ్ కి అయితే వచ్చేసిన. ఇంక ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్ ఫాలో కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.